సో మనము సీతాశివక పుస్తకంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పటికి 2 చాప్టర్స్ పూర్తి చేసుకున్నాము. సో ఫస్ట్ చాప్టర్ లో మనం తెలుసుకున్న సత్యం ఏమంటే ఆహ్, చావు అనేది లేదు. చావు నుంచి తను ఎలా బయటపడింది, అలాగే కుటుంబంలో ఉండే ఫైటింగ్స్ ని ఎలా సెట్ చేసుకునింది, ఒకరు మనల్ని ద్వేషిస్తూ ఉంటే దానికి కారణం ఏంటి, గత జన్మలో దాన్ని ఎలా అధిగమించింది అని తెలుసుకున్నాం. అలాగే 2వ అధ్యాయంలో వంట ఎలా వండాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి అనే సత్యం మనకు తెలిసింది. అలాగే మరి ఈ సీతారాములు ఎవరు అనేది మనం తెలుసుకున్నాం. అంటే అనంతమైన విశ్వంలో ఉన్నదంతా వాళ్ళే అన్నది సత్యం అక్కడ మనం తెలుసుకున్నాము. ఇప్పుడు దాని కొనసాగింపు. సో లాస్ట్ చాప్టర్ ఎక్కడ ఎండ్ అయింది అయితే, సోమ దేవాని ఇద్దరు కూర్చుని మాత ఎవరు, శ్రీరాములు ఎవరు, రామయ్య ఎవరు అనేది వాళ్ళు తెలుసుకున్నారు. అంటే కొన్ని మాటల ద్వారా, కొన్ని టెలిపతి ద్వారా వాళ్ళు ఫీల్ అయ్యారు, తెలుసుకున్నారు. ఇంకా మనం ముందుకు సాగుదాం. ఇంకా ఇప్పుడు వారిద్దరి మధ్య ఇంకా సంభాషణ కొనసాగుతా ఉంది ఇక్కడ. సో సోమ ఆ అనుభూతి తర్వాత కాసేపు మౌనంగా ఉండిపోయింది అనమాట. సో మౌనంగా ఉండింది ఎందుకు అంటే, ఇద్దరు కూడా సాక్షాత్తు మాత యొక్క ప్రెజెన్స్ లో ఆ ఉన్నతమైన స్థితిని అనుభూతి చెందారు కాబట్టి సోమ కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఇంకా దేవాని చెప్తా ఉంది, నేను కూడా మాటలు వివరించలేను, ఎందుకంటే ఆ కాలాతీత స్థితిలోకి ఆ వెళ్ళి వెళ్ళి ఆ అనుభూతి అంత పొందాము కాబట్టి అది మాటల్లో చెప్పలేము. కానీ దాని గురించి చెప్పాలంటే అదంతా ఒక మాట లేని లోకంలో ఎక్కడైతే రియలైజేషన్ అవుతుందో ఆ మాట లేని లోకంలో ఉండి అనుభూతి చెందామని చెప్పొచ్చు. మెల్లగా ఇంకా సోమ మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ కళ్ళు పూర్తిగా తెరవకుండా ఆ లోపల ఇన్నర్ తో కనెక్షన్ ఉంటూ బయట ప్రపంచంలోకి వస్తూ కళ్ళు సగం కొద్దిగా తెరుస్తూ సోమ మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ సోమ మాటల్ని ఫాలో అవుతూ మన దేవానికి కూడా ఆ స్థితి నుండి బయటకు వచ్చింది. సో సోమ ఏమంటా ఉందంటే, మాత యంగ్‌గా ఉన్నప్పుడు, మన సీతమ్మ యంగ్‌గా ఉన్నప్పుడు తనకు తాను ఎవరు అనే ఒక ట్రూ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. తన స్వీయ స్వరూపాన్ని తెలుసుకునే ఒక అనుభవం జరిగింది. అది వాళ్ళ సీతారాముల పెళ్ళికి కొన్నాళ్ళ క్రితం, చాలా కాలం క్రితం కాదు, కొన్నాళ్ళ ముందే ఒకరోజు రాత్రి అడవిలో సీతమ్మ ఆహ్, తను ఎవరు అనే అనుభూతిని తెలుసుకుంది. మరి నాకు ఆ సీతమ్మ ఎవరు అని అర్థం అవ్వడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. సో ఈ అనుభవం మనకు గుర్తు ఉంటుంది ఫ్రెండ్స్. సీతాయనంలో సీతమ్మ ఒకరోజు అడవికి వెళ్ళి ఇంకా నిశ్చలంగా అయిపోయి ఉంటుంది. అందరూ ఆమె కోసం వెతుకుతూ ఉంటారు. పెద్దగా అయిన తర్వాత ఆహ్, ఇంకా మొత్తానికి తెలుసుకుంటారు సీతమ్మ అక్కడ అడవిలో ఉందని. గైడెన్స్ వస్తే అందరూ ఋషులు, మునులు, వాళ్ళ నాన్న, జనక మహారాజు అందరూ కలిసి ఆమె సమక్షంలో ఉండి ఎంతో ధ్యానం చేస్తారు, ఎంతో మంత్రాలు చెప్తారు. ఆమె ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. సీతమ్మ నిశ్చలంగా అయిపోయి ఉంటుంది. సో ఆ అనుభవమే ఇక్కడ చెప్పడం జరిగింది. సో సీతమ్మ తన స్వీయ అనుభవాన్ని జాగృతకం చేసుకుంది యంగ్‌గా ఉన్నప్పుడే. సో ఆహ్, కానీ నాకు ఆమె ఎవరు అని తెలుసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. సో ఆమె ఎవరు అని తెలుసుకోవడంలో మనం ఎవరు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనము కూడా ఆ మహావిశ్వ చైతన్యంలో భాగం కాబట్టి. సో ఆ మాత మెసేజ్ అందరికీ మాత మెసేజ్ నాకు ముఖ్యంగా ఎప్పుడు ఏం చెప్తుందంటే, నువ్వెవరో గుర్తుంచుకో. ఇంకా మాత నాకేమనింది అంటే, ఇప్పుడు ప్రెజెంట్‌గా నీ రూపం ఇది సోమ అనేది ఉందో, అది నాకు సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు ఈ శరీరంలో ఉండక ముందు నుంచి ఉన్నావు. ఈ శరీరం తర్వాత కూడా ఉంటావు. నీ నిజ నువ్వు నిజంగా ఎవరో గుర్తించుకో. సో మాత ఈ మాట నాకు ఎన్నో సార్లు చెప్తూ ఉంది. నువ్వు ఎవరో నిజంగా గుర్తుంచుకో.
అలాగే నేను మాత ఈ మాట ఎంతో మందికి చెప్పడాన్ని చూశాను. ఎవరైతే ఆమె గైడెన్స్ కోసం ఇక్కడ కలవడానికి వస్తూ ఉంటారో వాళ్ళకు కూడా మాత ఈ మాటనే చెప్తుండింది. నువ్వు నిజంగా ఎవరో గుర్తుంచుకో. సో, అది మాత శాశ్వత సందేశం. ఎప్పుడైతే మనం మాతలాగా రూపాలన్నీ దాటేస్తామో, ఆమెలాగా మనం ఎవరు అనేది తెలుసుకుంటాం. ఎప్పుడైతే అతీతంగా ఈ రూపాలకు అతీతంగా మనం మాతలాగా అన్ని రూపాలకు అతీతంగా చూస్తామో, అప్పుడు మనము కూడా మాతలాగా మనం ఎవరు అనేది తెలుసుకుంటాం. సో, ఈరోజు మాత నాకు ఆమె ఎవరు అని నీకు చెప్పడానికి పంపించలేదు. కానీ తను నీ ధ్యాన సాధనలు ఇంకా మెరుగుపరుచుకొని నువ్వెవరో తెలుసుకో అని చెప్పడానికి నన్ను పంపించింది. ఇంకా సుమ గట్టి నమ్మకంతో ఏం చెప్పిందంటే ఇదొక గొప్ప అద్భుతమైన పాయింట్స్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. సో, సోమ గట్టి నమ్మకంతో ఏం చెప్పిందంటే, "నీకు తెలుసుగా మాత ఎవరో? ఆహ్, నువ్వు ఆమెతో ఎంతో కాలం నుండి ఉన్నావు కదా! మాత ఎవరో తెలుసు. ఒక గొప్ప ఎన్‌లైటెన్ మాస్టర్‌లు భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు ఎన్నో ఎదిగిన ఆత్మలు అదే టైంలో జన్మ తీసుకోవడానికి ఇష్టపడతాయంట. ఎందుకు అంటే ఆహ్, అదే ఎప్పుడైతే ఒక ఎన్‌లైటెన్ మాస్టర్, హైలీ ఎన్‌లైటెన్ సోల్ భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు వారితో పాటు ఎన్నో ఎదిగిన ఆత్మలు అదే సమయంలో జన్మ తీసుకోవడానికి కోరుకుంటాయి. ఎందుకు అంటే ఆహ్, ఆహ్, ప్రపంచ యొక్క మేలు కోసం, అలాగే వాళ్ళ స్వీయ మోక్షం కోసం. ఎందుకంటే ఎప్పుడైతే ఒక గొప్ప మాస్టర్ భూమి మీదకొచ్చేటప్పుడు ఒక స్పెషల్ మినహాయింపు అనేది ఆ టైంలో ఇవ్వడం జరుగుతుంది. సో, అందులో నువ్వు కూడా ఒక భాగం దేవాని. నువ్వు కూడా మాతతో పైలోకాల్లో ఉన్నావు. ఆమె పనిలో సహాయం చేయడానికి ఆమెతో పాటు కిందకొచ్చావు. కానీ నీ గత జన్మకు సంబంధించిన అవశేషాలు నీలో ఇంకా మిగిలి ఉన్నాయి. నీకు మాత ఒక అవకాశం ఇస్తోంది అవన్నీ వదులుకోవడానికి. ఈ జన్మలో నిన్ను నువ్వు పూర్తిగా జాగృతం చేసుకోవచ్చు. నువ్వు ఈ జాగృతం అవ్వడంలో నీతో పాటు ఎంతో మంది కూడా లాభం పొందుతారు. ఏదైతే ఇండివిడ్యువల్ లెవెల్‌లో జరుగుతుందో, అది మొత్తం మానవాళిపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏమంటే, విశ్వము ఎప్పుడైతే జాగృతం అవుతారో, ఎన్‌లైటన్ అవుతారో, అప్పుడు విశ్వం సంబరం చేసుకుంటుందంట. అరే! ఒకరు ఎన్‌లైట్ అయ్యారు అని. సో, నువ్వు దీనికోసమే జన్మ తీసుకున్నావు ఈ సమయంలో. అదే నువ్వు మళ్ళీ తిరిగి పైలోకాలకి వెళ్తావో, అప్పుడు మాతకు ఇంకా మెరుగైన విధంగా ఇంకా మరింత సంపూర్ణంగా మాతకు సేవనందిస్తావు. సో, ఇప్పుడు ఈ భూమి మీద ఎంతో మంది మేలుకొనడానికి రెడీగా ఉన్నారు. సో, అందుకే సీతారాముల జన్మ తీసుకోవడానికి కారణమైంది. ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళందరినీ తమ మళ్ళీ ఇంటికి పిలుచుకెళ్ళడానికి, మళ్ళీ పైలోకాలకి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి. సో, ఇప్పుడు భూమి మీద ఎన్నో ఆత్మలు మోక్షానికి రెడీగా ఉన్నారు. అంటే అడ్వాన్స్‌డ్ సోల్స్ ఎంతో మంది రెడీగా ఉన్నారు. సో, వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి తీసుకెళ్ళడానికే సీతారాములు భూమి మీదకు రావడం జరిగింది. సో, వారి ఆహ్, చివరి అవశేషాలు ఈ కర్మకు సంబంధించినవి, చివరి అవశేషాలు అవి ఈ భూమి మీదనే పూర్తి చేసుకోగలరు. ఈ 3 డైమెన్షన్ భూమి మీదనే వాళ్ళు తమ మిగిలి ఉన్న కర్మని క్లియర్ చేసుకోగలరు. సో, మాత మరి రామయ్య ఇద్దరూ కూడా ఆ ప్రాసెస్ సులభతరం చేయడానికే ఆహ్, ఈ భూమి మీదకు రావడం జరిగింది. సో, ఆహ్, ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఈ ప్రాసెస్ సులభతరం చేయడానికే సీతారాములు భూమి మీద రావడం జరిగింది. నిన్ను నువ్వు ఫ్రీ చేసుకో దేవా అని, నిన్ను నువ్వు ఫ్రీ చేసుకోవడం వల్ల అలా ఎంతో మందిని నువ్వు ఫ్రీ చేయగలవు. సో, ఆహ్, ఆహ్, నే ఏదైతే లోపల కాంతి వెదజల్లకుండా నీ మైండ్‌లో బ్లాక్ చేస్తా ఉందో, దాని నుండి నిన్ను నువ్వు ఫ్రీ చేసుకో. ఆహ్, ఎ సో, నీలో ఏదైతే కోపము, భయము ఉందో అవన్నీ
ఏదైతే కోపం, భయం నీలో ఉన్నాయో అవి నిన్ను మాత నుండి దూరం చేస్తాయి. సో నిన్ను నువ్వు ఓపెన్ చేసుకో. నిన్ను నువ్వు ఫ్రీ చేసుకో. నిన్ను నువ్వు మాత ప్రేమతో ఓపెన్ గా ఉండి మాత ప్రేమతో కంప్లీట్ గా నింపేసుకో. సో అదే అది అలలుగా మారి అందరి వైపు అలలుగా మారి నిన్ను ఎవరైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా అది వ్యాపిస్తుంది. నిన్ను నువ్వు మాత ప్రేమతో ఫుల్ చేసుకో. అది అలలుగా మారి నిన్ను ఎవరైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళందరికీ అది వ్యాప్తిస్తుంది. ఇంకా గుర్తుంచుకో, ఏదైతే బయట కనిపిస్తోందో దాని మూలము మన మైండ్ లోనే ఉంది. బయట అనేది మన లోపల ఉన్న దానికి ప్రతిరూపం. సో నువ్వు బయట ఉన్న చీకటిని వదులుకోవాలంటే ముందుగా నీ లోపల ఉన్న మనసులో నుండి నువ్వు నీ మనసులో ఉన్న చీకటిని నిన్ను ఫ్రీ చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఫ్రీ చేసుకుంటావో అప్పుడు నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావు. ఇప్పుడు ఒక రుచి చూసావే, ఆ శాశ్వతమైన ఆనందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని, ఏదైతే మాత రూపాన్ని నువ్వు అనుభూతి చెందావో, ఎప్పుడైతే నీ మనసులో ఉన్న ఆ చీకటిని తొలగించుకుంటావో, ఆ అను ఆ అలౌకిక మానవతీత స్థితిని నువ్వు కూడా రుచి చూస్తావు. అదే నువ్వు అని తెలుసుకుంటావు. ఏదైతే మాతనో అదే నువ్వు అని కూడా తెలుసుకుంటావు. సో అలా గైడ్ అయిన తర్వాత ఇంకా మొత్తానికి కళ్ళు పూర్తిగా తెరుచుకుంటారు. సో సోమాయిమిని దీర్ఘంగా కొంచెం సేపు చూసి ఇంకా నవ్వుతూ ఇంకా ఇద్దరు లేస్తారనమాట. సో సోమ అంటుంది, ఇక నేను వెళ్ళే సమయం వచ్చింది అని. సో ఈమె సోమతో చెప్పాలనుకుంటుంది ఈమె ఫీలింగ్స్, కానీ నోరు నుంచి మాట రాదు, కానీ కళ్ళ నుంచి తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటుంది. తను ఎంత తను ఎంత కృతజ్ఞత భావం చెప్తా ఉందో, ఎంత గొప్ప అనుభూతిని, ఎంత గొప్ప జ్ఞానాన్ని సోమ ఇచ్చింది అని ఏదైతే మాత కోసం తను ప్రేమను ఫీల్ అవుతా ఉందో అదే ఫీలింగ్ సోమ కోసం కూడా ఫీల్ అయిందంట. సో ఇంకా నా కళ్ళు నా ఫీలింగ్స్ ని చెప్తున్నాయి, నువ్వు చెప్పలేకపోతుంది, బట్ నా కళ్ళు నా ఫీలింగ్స్ ని చెప్తున్నాయి అని తను అనుకుంది. సో తన హృదయంలో జరిగిన ఆ గొప్ప వికాసాన్ని సోమ కూడా, మన దేవాని హృదయంలో జరిగిన ఆ గొప్ప వికాసాన్ని సోమ కూడా వచ్చి గమనించి తన చెయ్యిని తీసుకుని గట్టిగా వత్తి ఇంకా వెనుతిరిగిందనమాట. సో ఈమె కూడా సోమతో వెళ్ళాలనిపించింది, కానీ ఇంకా అక్కడే ఉండిపోయింది. సో అలా మెల్లగా సోమ వెళ్తూ వెళ్తూ చెట్ల వెనకకి వెళ్ళి ఇంకా తన రూపం కనిపించడం ఆగిపోయింది. అప్పుడు ఒక గొప్ప విషయం, ఇంకా మాత లోపల నుండి దేవానికి చెప్తోంది. మాత వాయిస్ మీకు ఏం వినిపిస్తా ఉందంటే, సో సోమ ఏం చెప్పి వెళ్ళింది, నిన్ను నువ్వు ఫ్రీ చేసుకో, విడుదల చేసుకో అని చెప్పిందిగా. సో మాత దాని కంటిన్యూషన్ చెప్తా ఉంది. సో ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమనే నిన్ను ఫ్రీ చేస్తుంది. ఏదైతే ప్రేమ సృష్టిస్తోందో, ఏదైతే ప్రేమ మెయింటైన్ చేస్తుందో ఆ ప్రేమ అన్నదో నిన్ను నింపుకో. ఎంత నింపుకోవాలంటే నీకు ఆ ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించకూడదు. అదే అందరినీ కూడా ఎదగడంలో, పైకి తీసుకురావడంలో హెల్ప్ చేస్తుంది. అదే విధంగా మనం ఇతరుల్ని కూడా పైకి తీసుకురావచ్చు. సో మాత ఏం చెప్పింది, నిన్ను నువ్వు ప్రేమతో, ఏదైతే ప్రేమ సృష్టిస్తా ఉందో, మెయింటైన్ చేస్తా ఉందో ఆ ప్రేమతో, ఆ ప్రేమని నీలో నింపుకో అన్నమాట. ఈమెకు చివరి వరకు, ఈ భూమి మీద ఉండే చివరి రోజుల వరకు తన లోపల అది గుర్తుండిపోయిందంట. సో ఇంకా అక్కడ ఆ సీన్ కట్ అయింది. ఇంకా నెక్స్ట్ ఈమె లైఫ్. సో ఏదైతే అనుభవం అక్కడ అడవిలో జరిగిందో నాకు అది ఎన్నో వారాల వరకు గుర్తుండిపోయింది. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా మెంటల్ గా ఆ స్థితికి, ఆ అడవి స్థితికి వెళ్ళి ఆ ఉన్నతమైన స్థితిని అనుభూతి చెందేదాన్ని. ఒకవేళ ఆ మెమొరీ, ఆ జ్ఞాపకం నా ఎరుక నుండి మాయమవుతుంటే సోమ యొక్క అదృశ్య రూపం నన్ను మళ్ళీ ఆ స్థితికి తీసుకొచ్చేది. సో నాకైతే
సోమ మాత యొక్క కంటిన్యూషన్. సో నాకు అర్థమైన నా లక్ష్యం కూడా అదే. నేను కూడా మాత యొక్క కంటిన్యూషన్ గా ఉండాలి అని, మాత యొక్క ఎక్స్టెన్షన్ లాగా ఉండాలి, మాత యొక్క కంటిన్యూషన్ గా, మాత యొక్క కొనసాగింపుగా ఉండాలి అనేది నాది కూడా లక్ష్యం అని నాకు అర్థమైంది. సో ఎవరైతే నా దగ్గర కౌన్సిల్ కోసం, కొంచెం ఊరట కోసము, ఏదైనా హెల్ప్ కోసం వస్తారో వాళ్ళకు ఆ మాత యొక్క ప్రేమని, ఆ పవర్ నా ద్వారా ఫ్లో అవ్వడానికి నేను ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే రిసీవ్ చేసుకోగలరో ఆ సర్వీస్ నేను ఇవ్వగలగాలి. నేను కూడా మాత యొక్క కొనసాగింపు అవ్వడమే నా లక్ష్యము అని దేవానికి అర్థమైంది. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, అహం ఎలా కమ్మేస్తుందో, ఆ పొగమంచు మార్నింగ్ సూర్యుని ఎట్లా కమ్మేస్తుందో అలా అహం అన్నది మనల్ని కమ్మేస్తుంది. అహంతో ఈమెమనుకుందంట, ఆ గొప్ప అనుభూతి ఏదైతే అడవిలో పొందానో అది నేను బాగా ఎదిగిపోయాననే స్థితికి రుజువు. ఇంకా నేను లోపల ఇన్నర్ అంత కంప్లీట్, నేను ఏం సాధించాలో సాధించేసుకున్నాను. సో నేను ఎంతో ఎదిగాను, ఏం పొందాలో అది పొందేశాను అనే అహము తనకు కమ్మేసిందంట. సో అక్కడే అపాయం అంతా పొంచి ఉంది. ఎందుకంటే మనం అన్ని పొందాం అనుకుంటాము. కానీ ఇక్కడ గొప్ప పాయింట్ ఏమంటే, ఆ ఎరుక జీవితంలోని ప్రతి చిన్న విషయంలో ఎరుక వచ్చేంత వరకు మన లక్ష్యం పూర్తవ్వలేదు. సో దేవాని ఏమనుకునింది, ఆ అనుభవంతో తన లక్ష్యం పూర్తయిపోయింది, నేను కంప్లీట్ అనుకునింది. కానీ అక్కడే అపాయం పొంచి ఉంది. అక్కడే మన ఈగో మాయ కమ్మి వేస్తుంది. కానీ ఎరుక జీవితంలోని ప్రతి చిన్న విషయంలో ఎరుక వచ్చేంత వరకు మన లక్ష్యం పూర్తవ్వలేదు. అలాగే ప్రతి విషయంలోనూ మన దగ్గరికి ఏదొచ్చినా అందులో ఆ దివ్య హస్తం చూడగలగాలి. మన దగ్గరికి ఏ మాటలు వచ్చినా అందులో ఆ దివ్య స్వరం వినగలగాలి. అలాగే జీవితంలో ఏదొచ్చినా అందులో ఆ దివ్యత్వం, ఎటువంటి హెజిటేషన్ లేకుండా ఆ దివ్యత్వం చూడగలగడమే నేను నేర్చుకోవాల్సిన ఇంకా పాఠాలు. ప్రతి క్షణం ఎరుకతో ఉండడం, జీవితంలో ఏదొచ్చినా ఆ దివ్యత్వం నుండి వచ్చింది అని చూడగలిగడం. ఇది నా ముందున్న లక్ష్యాలు. సో మాత నేనేం సాధించాలో నా ముందు అన్ని రెడీగా పెట్టేసింది. సో మాత ఏం ఆశిస్తోంది అంటే, నా నుండి నా పూర్తి ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ఎపిసోడ్ పేరు కూడా ద యోగా ఆఫ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే లోపల మార్పు, అంతరంగిక మార్పు. సో మాత నా నుండి ఆశించేది కూడా ఈ అంతరంగిక మార్పే. సో ఈ అంతరంగిక మార్పు. సో నేను ఇంకా ప్రతిఘటనల నుండి, నాలో అతుక్కుపోయిన విషయాల నుండి, డౌట్ల నుండి ఒక డీప్ సరెండరెన్స్ నాలో రావాలి. సో ఇంకొక గొప్ప పాయింట్ ఏమంటే, ఎదుగుదల అంటే ఏదో ఉన్నతమైన స్థితిని పొందడం కాదు. నీ జీవితంలో కష్టతరమైన పరిస్థితిలో నువ్వు ఎలా ఉంటున్నావు అనేదే నీ ఎదుగుదల. సో ఆత్మ ఎదుగుదల, ప్రోగ్రెస్ అనేది నువ్వు ఏదో ఉన్నతమైన స్థితి అనుభూతి చెందడం కాదు. నీ కష్టతరమైన స్థితిలో నువ్వు ఎలా ఉంటున్నావు అనేదే నీ ఎదుగుదల. అక్కడే నీ ఎదుగుదల దాగి ఉంది. సో అలా కొన్ని వారాల తర్వాత, సోమాని కలిసిన కొన్ని వారాల తర్వాత మా కమ్యూనిటీలో, మా సంఘంలో ఒక గొప్ప కష్టం వచ్చింది మా కుటుంబానికి. ఈసారి దుఃఖం కాదు. లాస్ట్ టైం వాళ్ళ అమ్మాయి చనిపోయి దుఃఖం వచ్చింది కదా, మరి ఈసారి ఆ దుఃఖం కాదు, ఈసారి కోపం రూపంలో వచ్చింది. నేనైతే సరైన కోపం అని నాకు నేను నచ్చజెప్పుకున్నా. సో అప్పట్లో ఈ యుగం ఎలా ఉండింది? సో అందరూ ఇది ఏది తమ స్వంతం కాదని
వాళ్ళు కొన్నాళ్ళు అది వాడుతున్నారు. తర్వాత అది వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. ఏది నాది కాదు అనే గొప్ప ఫీలింగ్ మెయింటైన్ చేసేవాళ్ళు. సొంతం చేసుకోవాలి, నాది, నాది, నా కుటుంబానిది అనేది ఏది లేదు. ఆహ్, ఇల్లు కూడా ఉన్నంత కాలం వాడుకోవాలి. తర్వాత వేరే వాళ్ళకిచ్చేయాలి. సో, అలా ఉండే ఆ యుగంలో కొన్ని మార్పులు జరగడం మొదలెట్టాయి. ఆహ్, సో, అప్పట్లో మొదట్లో వాళ్ళ పల్లెటూరు ఆహ్, పంచుకోవడము, ఎక్స్‌చేంజ్ చేయడంపై ఆధారపడి ఉంది. ఎందుకు అంటే అతిగా ఆశించకూడదు. అవసరానికి మించి ఎక్కువగా ఆశించకూడదు అనే ప్రిన్సిపల్‌తో ఉండింది. కానీ ఆహ్, కొంతమందికి కొన్ని పెద్ద ఇల్లులు, ఇంట్లో బోలెడన్ని ఐటెమ్స్ ఉండేవి. పెద్ద పెద్ద కుటుంబాలైతే అలా ఉండేది. ఆహ్, క ఎక్కువ కావాలి అనేది అప్పట్లో అందరికీ అది ఒక కొత్త కోరికే అది. అప్పట్లో లేని కోరిక. ఇంతవరకు నాకెక్కువ కావాలి అనేది అప్పట్లో ఒక లేని కోరిక అది. కానీ అది మెల్లగా నాకెక్కువ కావాలి అనేది మెల్లమెల్లగా మనసులో చొచ్చుకుపోతా ఉంది. అలా ఒక కుటుంబంలో పర్టిక్యులర్‌గా ఇది బాగా పాతుకుపోయింది. సో, కుటుంబ పెద్ద మనిషి పేరు మనీష్ అన్నమాట. ఆయన తనకు తాను ఆహ్, ఆహ్, ఒక విలేజ్‌కు హెడ్ లాగా పెట్టుకొని ఆహ్, అందరిపై ఆధిపత్యం చేయడము, ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడన్నమాట. సో, తనని తాను పెద్దగా ఎంచుకొని మాకే ఎక్కువ కావాలి. ఇవన్నీ మెల్లమెల్లగా మనసులో పాకుతున్న సమయం అది. అంతకు ముందు వరకు మాకు కావాలి, మాకెక్కువ కావాలి, ఇది నా భాగము అనే ఆలోచనలు అప్పుడున్న మనుషుల్లో లేవు. కానీ మెల్లమెల్లగా ఆ ప్రభావం పడతా ఉంది. మాకెక్కువ కావాలి, ఇది నాది, ఇది మీది కాదు అనే ఇట్లాంటివి అన్నీ మెల్లమెల్లగా మొదలవుతున్నాయి. ఆ మనీష్ అనే ఆయన ఆహ్, ఆహ్ ఒక కుటుంబానికి పెద్ద. అలాగే తనకు తాను ఆ విలేజ్‌కి పెద్దగా పెట్టుకున్నాడు. అట్లాంటివి లేవు అప్పట్లో. కానీ తనకు తానే నేను విలేజ్‌కి పెద్ద అని ఇట్లాంటివి ఆహ్, గి గీతలు గీసుకోవడం మొదలైనాయి. సో, ఆహ్, దాని గురించి ఎవరు పెద్దగా ఆలోచించలేదు. కానీ మొత్తానికి ఏదైతే వ్యవసాయం చేసే ప్లేస్ ఉందో వీళ్ళ కుటుంబం, ఈ దేవాని వాళ్ళ కుటుంబం, మన్నంద్ వాళ్ళ కుటుంబం ఏదైతే ప్లేస్‌లో వ్యవసాయం చేసుకుంటుందో, ఆ వ్యవసాయ స్థలాన్ని వీళ్ళు ఇది మాది అని విర్రవీగించుకొని తీసేసుకున్నారంట. ఈ మనీష్ అనే ఆయన వాళ్ళు. ఇది మాది. ఈ స్థలం, ఈ భూమి మాది. ఆహ్, అని. సో, ఆ స్థలంలో మందరి వాళ్ళు ఎన్నో జనరేషన్స్ కొద్దీ తరతరాలుగా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇది మాది అని తీసుకునే లోపు వీళ్ళకు అది గొప్ప అవమానకరంగా అనిపిచ్చిందంట. అలాగే లాజిక్‌కు విరుద్ధంగా అనిపిచ్చింది. ఏంటి ఓనర్‌షిప్పా? ఇదెప్పుడు ఆహ్, ఇది ఇలాంటిదెప్పుడు లేదే. మనం ఈ భూమి మీద విజిటర్స్‌గా వస్తాం. ఓహ్! మళ్ళీ మనం వెళ్ళిపోతాం. ఏంటిది? ఇది నాది అని ఎలా చెప్తారు? మనం వస్తుంటాం, పోతుంటాం కదా! అని వీళ్ళకు ఆశ్చర్యమేసింది. ఏంటిది వీళ్ళిలా నాది నాది అంటున్నారు అని అది ఆశ్చర్యంగా అనిపిచ్చింది. సో, మందర్ కజిన్స్ తర అను, అను ఉంది కదా! ఈవిడ సవతి ఆమె బ్రదర్స్ ఆహ్, పొలం పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చి చేసారంట. "ఏ పోండి ఇది మీ పొలం కాదు మాది" అని ఆహ్, వాళ్ళని తరిమేశారు. దానివల్ల ఈ చుట్టాలందరిట్లో బాగా కోపం పెరిగిపోయింది. ఎందుకంటే మా పొలం అంటే మేము ఇంతవరకు చేసుకుంటూ వస్తున్న పొలంలో మాకు మేము చేసుకుంటున్నాం. వీళ్ళేంటొచ్చి తరిమేస్తున్నారు. ఇది మాది అని అంటున్నారు. ఇలా ఎన్నో సీన్స్ ఒకటి తర్వాత ఒకటి అలా జరగడం వలన ఆ స్థలంలో ఆహ్, మనీష్ గ్రూప్ ఒకటి, మనీష్‌కి అగైనిస్ట్‌గా గ్రూప్‌గా ఒకటి 2 క్యాంప్స్ తయారైనాయంట. 2 గ్రూప్స్ తయారయ్యాయి. సో, వాళ్ళు ఆ పంటలో ఎవరు చెయ్యి వేసుకోవడానికి వీల్లేదు అన్నట్టు అవన్నీ చేశారనమాట వాళ్ళు.
సో, ఆ మనిషిని అతనికి కోఆపరేట్ చేసుకోవాలని లేదు. కలిసి ఉండాలని లేదు. అంతా సెపరేట్ చేయాలనేదే ఆయన మైండ్‌లో తిరుగుతా ఉంది. సో, విలేజ్‌ని ఆహ్, డివైడ్ చేసి కంట్రోల్ చేయాలనేది ఆయన అనుకుంటున్నాడనమాట. ఇంకా ఈవిడ భర్తకు ఎలా ఉందంటే, మందర్ పర్సనాలిటీ కూడా చేంజ్ అయింది. సాచి చనిపోయినప్పటి నుండి ఆయన కూడా ఎంతో రియాక్టివ్‌గా అయిపోయారు. తొందరగా రియాక్ట్ అవ్వడము. ఆ! మొదట్లో ఆయన ఏమి మాట్లాడకుండా ఏదో పొడిగా కొద్దిగా మాట్లాడుతూ ఉండేవాళ్ళనమాట. సో, నేను కానీ, అను కానీ ఆయనలో ఎటువంటి మార్పుని తీసుకురాలేకపోయాము. అది ఇంట్లో ఎంతోమంది పిల్లలొచ్చినా సాచి మరణాన్ని ఆయన బయటపడలేకపోయాడు. కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దుఃఖం అన్నది కోపంగా మారింది. చిన్న చిన్న విషయాలు కూడా ఆయనను తొందరగా అప్‌సెట్ చేస్తున్నాయి. ఆయన ధర్మంగా ఉండే వ్యక్తి. మనసు క్లియర్‌గా ఉండి ధర్మబద్ధంగా ఉంటారు. కానీ ఈ పరిస్థితి ఏదైతే విలేజ్‌లో జరుగుతా ఉందో అది ఎంతో ఎమోషనల్‌గా డిస్టర్బ్ చేసింది. సో, ఎంత డిస్టర్బ్ అయ్యారంటే మనీష్‌కు అగైనెస్ట్‌గా నిలబడి గట్టిగా మాట్లాడేంత గట్టిగా తయారయ్యారనమాట ఆయన. సో, ఈవిడకైతే కొద్దిగా ఆనందం అనిపిచ్చింది. ఎందుకంటే అంతకాలం సైలెంట్‌గా ఉన్నాడు. ఎవరితో మాట్లాడకుండా పర్లేదు ఇక్కడైనా కొంచెం నోరు విప్పుతున్నాడు. బయటకొచ్చాడులే కొంచెం నోరు విప్పుతున్నాడు అని మొదట్లో ఆనందపడింది. సో, ఐడియా మెల్లమెల్లగా పాకుతోంది. ఏంటి ఇది సొంతం చేసుకోవాలి. మా నెక్స్ట్ తరాలకు ఇవ్వాలి. మా పిల్లలకి భూమి ఇవ్వాలి అనే ఐడియా కొంతమందికి మెల్లమెల్లగా నచ్చుతా ఉంది. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది అటుగా మొగ్గుతున్నారు. ఈ ఐడియా ఏదో బాగుంది. భూమిని మనం సొంతం చేసుకొని మన పిల్లలకి ఇవ్వచ్చు అని. ఆహ్, సో, ఈ విధంగా ఆ సంఘంలో ఫైటింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో, కొంతమంది భౌతిక లాభాలపై మితిమీరిన మోహం కలిగి ఉన్నారు. ఆహ్, కొంతమంది అయితే లేదు మనం పాత తరమే కంటిన్యూ చేయాలి అని కొంతమందున్నారనమాట. సో, ఈవిడైతే మందరకు సపోర్ట్ ఇస్తా ఉంది. సో, నాకు నేను ఎప్పుడు ఆహ్, బ్యాలెన్స్‌గా ఉన్నాను, స్థిరచిత్తుల్ని అని అనుకున్నాను కానీ నాలో కూడా ఈ నెగెటివ్ ఎమోషన్స్ ఏదైతే ఇంట్లో ఉన్నాయో, నాలో కూడా ఆ కోపాన్ని రేకెత్తిచ్చాయి. నేను బ్యాలెన్స్‌గా ఉండేదాన్ని అని అనుకున్నాను కానీ, నాలో కూడా ఆ కోపం అనేది నిండిపోయింది. నాకది ఉందని తెలీదు. కానీ ఈ పరిస్థితి నాలో ఒక కోపాన్ని తీసుకొచ్చింది అని మన దేవాని అంటా ఉంది. సో, మా కుటుంబం ఆ మనీష్ కుటుంబానికి ఎప్పుడు కూడా ఆహ్, ఫ్రెండ్స్ అయితే లేదు. కానీ అతని భార్య పూరితో మాత్రం నాకొక పరిచయం ఉంది. సంవత్సరాల క్రితం ఆమెతో ఒక చెడ్డ ఎక్స్‌పీరియన్స్ అయింది. సో, ఆహ్, పూరి ఆహ్, ఓహ్! పూరి అంటే ఊర్లో అందరికి పెద్దగా ఇష్టం లేదు. ఎందుకంటే తను అహంకారం చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఇతరులతో కలిసినా తను గొప్ప అని చూపించుకుంటూ ఉంటుంది. సో, ఇంకా కొంతమంది చెప్తుంటారు, ఈ మనీష్ ఆమె భర్త ఆహ్, ఈ ఏదైతే ఆహ్, చేస్తున్నాడో వీటన్నిటికి వెనక ఈ పూరి చెయ్యే ఉంది. ఈమెనే అతన్ని ఎంకరేజ్ చేస్తోంది ఆ విధంగా నడవడానికి అని ఆహ్, ఈమె అతని భార్య పూరి గురించి చెప్తా ఉంది. సో, ఈ పూరికి ఏం సంబంధంలే. అంటే ఈ 2 ధృవాలు ఈ ఊర్లో 2గా చీలిపోతా ఉంది. ఈ 2 వర్గాలొస్తున్నాయి. అంతరాయాలు, అడ్డంకులొస్తున్నాయి. ఇవన్నీ ఆహ్, ఊర్లో అంతా డిస్టర్బెన్స్ అవుతోంది. ఇవన్నీ వాళ్ళకి పట్టింపు లేదు. ఎందుకంటే వాళ్ళకున్నదంతా ఒకటే వాళ్ళ కుటుంబం లాభపడాలి. ఆహ్, అనేదే వాళ్ళకంతా ఆ కుటుంబానికి ఉన్న ఉద్దేశ్యం. సో, ఒకరోజు మన దేవానికి ఒక కల వచ్చింది. అదేమంటే పూరి పూరి అనే ఆవిడ సో, నేల మీద కూర్చొని దగ్గరగా కూర్చొని, ఒంటరిగా కూర్చొని ఏందో బ ఆహ్, ఆహ్, బాధపడుతూ ఉన్నట్టు కనిపించిందనమాట. ఆహ్, ఎంతో నిరాశతో ఉన్నట్టు తనకు కనిపించింది. నాలో కరుణ అనేది తిరిగింది.
కరుణ అన్నది మొదలయింది. కానీ నేను తన దగ్గరికి ఎళ్ళలేదు. ఇదంతా కలలో జరిగింది. సో, కలలో తన దగ్గరికైతే వెళ్ళలేదు. కానీ ఆమెను చూసాను. ఆమె దుఃఖాన్ని నేను కూడా పొందాననమాట. ఆహ్, సో, ఆ కల రావడం ద్వారా నేను మేలుకున్నాను. ఆహ్, క సో, భవిష్యత్తు ఆహ్, ఇలా ఉండబోతుంది ఏమో! ఆహ్, ఈ భవిష్యత్తులో ఇలా నేను కనెక్ట్ అయ్యి ఉండాల్సిందేమో అని అనుకునింది. సో, అలా కొన్ని వారాల తర్వాత మళ్ళీ కల వచ్చింది. ఆహ్, ఈసారి ఆ కరుణతో ముందేం చేసింది జస్ట్ ఆమె దుఃఖపడడం చూసింది కలలో. ఈసారి కలలో మళ్ళీ ఆమె అలాగే దుఃఖపడుతూ కనిపిస్తే కరుణతో ఆమె దగ్గరికెళ్ళి ఆమెను సముదాయించిందంట. ఆహ్, సో, ఆమె దగ్గరికెళ్ళింది కలలో. ఆమె జాలిగొల్పే కళ్ళను చూసింది. కానీ ఆహ్, మేలుకున్న తర్వాత ఆ మాత నాకు ఈ మెసేజ్ ఇస్తా ఉంది. ఆ పూరి దగ్గరికెళ్ళి ఫ్రెండ్‌షిప్ చేసుకో అని మెసేజ్ ఇస్తా ఉంది. అని తను అర్థమైతే చేసుకుంది. సో, కలలో అయితే ఆ కరుణ ఉంది. కానీ మేలుకో స్థితిలో అది ఏం లేదు. కలలో మాత చెప్పింది. మాత నాకు మెసేజ్ ఇస్తోంది. ఆమె కరుణతో ఉండమని. కానీ మేలుకున్న తర్వాత ఆ మాయ ఆ కోపం వలన ఆ కరుణ వాళ్ళపై ఏమాత్రం రావట్లేదు. ఇంకా వాళ్ళపై కోపము. ఆమెపై కోపం, ఆమె భర్త మీద కోపం. ఎంతో కోపం. ఎందుకంటే మా భూమిని తీసుకున్నారు. అంటే మేము పని చేసుకునే భూమిని తీసుకొని ఇవ్వట్లేదు. సో, ఆ కోపం వలన ఆ కళకు అనుగుణంగా మన దేవాని నడుచుకోలే. ఆమె దగ్గరికెళ్ళి ఆహ్, ఆమెతో ఫ్రెండ్‌షిప్ చేయలే. కలలో వచ్చినా కూడా అది ఫాలో అప్ అవ్వలేదు. సో, చూడండి ఫ్రెండ్స్ ఎంత గొప్ప అనుభవం మన ఆహ్, దేవాన్ని పొందింది స్టార్టింగ్‌లో. విశ్వమంతా ఉన్న ఆత్మ తనేనని ఇట్లాంటి గొప్ప అనుభవాలు పొంది కూడా మరొక మాట అంటుంది. మాయ ఎట్లయితే కమ్మేస్తదో అహంకారము ఎలా కమ్మేస్తుందో చెప్పలేము. ఆహ్, ఈసారి ఏమైంది తనకు ఒక పరిస్థితి వల్ల ఎంతో కోపమొచ్చింది. కలలో ఫ్రెండ్‌షిప్ చేసుకో అని మెసేజొస్తున్నా, కరుణ చూపించు అని మెసేజొస్తున్నా, తను పట్టించుకోవట్లే. ఆ కోపంతో రగిలిపోతా ఉంది మన దేవాని. సో, కలల రూపంలో మన దేవానికి మాత మెసేజిస్తున్నా, ఆమెపై కరుణ చూపించు అని మెసేజిస్తున్నా, తను చూపించలేకపోతాను. ఎందుకంటే, ఆ కోపము తనని బాగా కమ్మేసింది. ఆహ్, సో, అలా నెలలయిన తర్వాత మా ఊరిలో ఆ టెన్షన్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. ఒకసారి ఆహ్, మా భర్త వారి చుట్టాలు వెళ్లి అందులో ప్రవేశించడానికి వెళ్తే వాళ్ళు ఆహ్, హార్ష్‌గా ఆహ్, బెదిరిస్తూ మాటలతో బెదిరిస్తూ వాళ్ళని తిట్టి పంపించారంట. సో, ఆహ్ ఇవన్నీ గొడవలన్నీ చూసి మన దేవాని ఆహ్, ఇంకా డిస్టర్బ్‌తో, కన్‌ఫ్యూజన్‌తో అడవికెళ్ళింది. సోమ కోసం వెతుకుతూ వెళ్ళింది. కానీ సోమ ఎక్కడా కనిపించలేదు. మాత కుటీరం వెలికెళ్ళింది. ఆహ్, అక్కడ కొంచెం దూరంలో నిలబడింది. హ్మ్. ఇంక ముందుకు వెళ్ళలేకపోయింది. మాతని నేను వెళ్లి మా ఊరి సమస్యని వెళ్లి చెప్పుకొని డిస్టర్బ్ చేయలేను అనుకుంటూ అక్కడే దూరంగా నిలబడి అక్కడే కూర్చుండిపోయి కొంచెం నాకు మార్గం చూపించండి అని చెప్పి ధ్యానం చేసింది. కానీ తనకు ఏమాత్రం సమాధానం అయితే దొరకలేదు. సో, ఆ కోపం నుండి నా మనసుని క్లియర్ చేసుకోవాలి. కొంచెం మార్గం కావాలి అని అనుకునింది. కానీ ఏం క్లియర్ మార్గం రెస్పాన్స్ అయితే రాలా. సో, మెల్లగా అక్కడి నుంచి లేసి ఇంకా ఇంటికెళ్ళిపోయింది. సో, ఆహ్, కొన్నాళ్ళ తర్వాత ఒక కలలో నాకు మాత చెప్తా ఉంది. ఆహ్, ఏమనంటే, "లోపల చూసుకో, నీ భావోద్వేగాల్ని క్లియర్ చెయి. అది నీ దృష్టిని బ్లాక్ చేస్తున్నాయి. లోపల చూడు,
నీ భావోద్వేగాల్ని క్లియర్ చేసుకో. అది నువ్వు చూసే దృష్టిని బ్లాక్ చేస్తున్నాయి అని మాత ఆమెకు మెసేజ్ ఇచ్చింది. సో, ఆ కల తర్వాత తను ఒక డీప్ కనెక్షన్ ఆ పూరితో ఏదో ఒక నాకు కనెక్షన్ ఉంది. ఆహ్, అని ఆ ఫీలింగ్‌తో ఆ కల తర్వాత ఆ ఫీలింగ్‌తో దేవాని లేసిందనమాట. సో, ఏదో ఉంది. నేను అది ఇగ్నోర్ చేయలేకపోతున్నా. ఏదో ఒక డీప్ కనెక్షన్ ఈ పూరితో నాకు ఉంది అని ఈమె గుర్తించిందనమాట. బట్ ఫస్ట్ నేను నా భావోద్వేగాన్ని సెటిల్ చేసుకోవాలి. ఆహ్, కానీ ఆ కోపంతో ఆహ్, దేవాని ఏం చేసిందంట ఆహ్, నెక్స్ట్ ఈవినింగ్ తన ఇంటి పనులన్నీ చేసుకొని అడవికి వెళ్లి ఒక ఆహ్, ఒక సీరియస్ తప్పుడు స్టెప్ వేసిందంట. సో, ఆ పని వలన ఆహ్, నా వన్ నేను చాలా పశ్చాత్తాపపడ్డాను. కానీ అది నేను తర్వాత వివరిస్తాను. ఈ కథలో నేను తర్వాత వివరిస్తా. నేను చేసిన పనేంటో. సో, కానీ దానివల్ల ఏమైంది అంటే నిప్పంటుకునింది. గొప్ప నిప్పంటుకునింది. పూరి ఉండే కుటీరం ఏదైతే ఉందో ఆమె కిచెన్ అంతా డిస్ట్రాయ్ అయిపోయిందనమాట. సో, దానికి కారణం నేను కూడా ఉన్నాను. కానీ దాని గురించి నేనిప్పుడు డీటెయిల్‌గా చెప్పను అంటోంది దేవాని. సో, ఒక్ ఒక్క క్షణంలో ఆ ఎరుక కోల్పోవడం వలన నా మెంటల్ పవర్ ఆహ్, ఈ ఈ ఈ గొప్ప ఆపదని సృష్టించింది. అది నన్ను లోపల వరకు కదిలించి వేసేసింది. ఒక్క క్షణం ఆ ఎరుక కోల్పోవడం వలన. కోపంతో నేను ఇంత గొప్ప ప్రమాదకరమైన పని చేశాను. ఇది నన్ను లోపల నుంచి డిస్టర్బ్ చేసింది. అని నన్ను పూర్తిగా దిశ మార్చే విధంగా అది ఈ పరిస్థితి దారి తీసింది. అంటూ చెప్తా ఉంది. సో, ఇవాళ ఇక్కడ ఏం చేసుకుందాం ఫ్రెండ్స్. రేపు మరింత జ్ఞానం తెలుసుకుందాం. సో, మరి ఏం జరిగింది? ఆహ్, మాత ఆమెకు ఎలా గైడ్ చేస్తా ఉంది? తను ఈ ఈ సం ఇప్పుడు గ ఫస్ట్ చాప్టర్‌లో అనుతో ఉన్న ఛాలెంజ్. అది గత జన్మలో చూసుకుంది. అనుని ప్రేమగా చూసుకునింది. అది ఓవర్‌కమ్ అయింది. మరి ఈ జన్మలో కోపం అనే దాన్ని సో, అప్పుడు అను దగ్గర అను ఒకటే జెలసీ చూపించేది. ఈమె న్యూట్రల్‌గా ఉండేది. ఈమెకి జెలసీ లేదు. బట్ ఈమె ప్రేమతో అను యొక్క జెలసీ పోయింది. బట్ ఇక్కడ దేవానికే స్వయంగా కోపం ఉంది. ఆ కోపాన్ని వదులుకోలేకపోతోంది. కోపంతో ఒక రాంగ్ స్టెప్ కూడా వేసేసింది. సో, మరి దీన్ని దేవాన్ని ఎలా అధిగమిస్తుంది? సో, ఎంత గొప్ప ఆత్మ అనుభవం పొందాము. ఎంత గొప్ప ఆత్మ ఉన్నత స్థితిని రుచి చూసాము అన్నది కాదు. నీ కష్టతరమైన పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉన్నావు అనేది, ఎలా ఉంటున్నావు అనేది ముఖ్యము అనేది ఇప్పుడు ఇక్కడ ఈరోజు చాప్టర్‌లో స్టార్టింగ్‌లో మనం తీసుకుంటున్న గొప్ప సందేశం.